అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకిప్పుడు రాబోయేటటువంటి పిఏఎస్ఏ కానీ, పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ కానీ, ఎంటీఎస్ ఎగ్జామ్స్కు మనకు కొత్త కాన్సెప్ట్స్ అన్నీ ఈ మధ్య ప్రవేశపెడుతున్నటువంటి వాటి నుంచి క్వశ్చన్స్ వీ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ అండి. అందులో రీసెంట్గా మనకు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ గ్యాన్ పోస్ట్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి జస్ట్ మనము ఇది చేస్తే, దీనికి ట్రాన్స్మిషన్ ఓన్లీ త్రూ సర్ఫేస్ మోడ్, అంటే మనం సర్ఫేస్ రూట్ ద్వారానే ట్రాన్స్మిషన్ దాన్ని పంపడం జరుగుతుంది. దీంట్లో సర్టన్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్, విద్యా సంబంధమైనటువంటి మెటీరియల్, తర్వాత కొన్ని బుక్స్ వాటికి అలౌ చేశారండి. అంటే దీని ద్వారా ఈ సౌకర్యం ద్వారా పంపవచ్చు. ఏ బుక్ ఆర్ ఎ ప్యాకెట్ కంటైనింగ్ బుక్స్ ఎక్సెప్ట్ దట్, ఏ బుక్ ఆర్ ఎ ప్యాకెట్ కంటైనింగ్ బుక్స్ ఎక్సెప్ట్ దట్, ఇవి తప్ప అవేంటి, ఏవి పంపకూడదు అంటే, ఇది దే షల్ నాట్ కంటైన్ ఎనీ పబ్లికేషన్ పబ్లిష్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే సమయానుకూలంగా నిర్దిష్టమైనటువంటి ఒక కాల పరిమితిని నిర్ణయించి, సే ఫర్ వీక్లీ మ్యాగజైన్స్ ఆర్ మంత్లీ మ్యాగజైన్స్, ఫార్ట్నైట్లీ మ్యాగజైన్స్, బై మంత్లీ మ్యాగజైన్స్, లైక్ దట్ వాటిని అలౌ చేయరు అనేది చెప్పారండి. మ్యాగజైన్స్ వీక్లీ, ఫార్ట్నైట్లీ, మంత్లీ, బై మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, like that. Those this type of publications will not be allowed to send through GAN post, because there is another post మనకు ఉంది కదండి, పీరియాడికల్ పోస్ట్ ఉంది, రీసెంట్గా కొత్తగా రెగ్యులేషన్స్లో వచ్చినటువంటి మ్యాగజైన్ పోస్ట్ కూడా ఉంది. అందుకని దే హ్యావ్ టు సెండ్ ఇన్ దట్ కాన్సెప్ట్, అంతేగాని ఈ గ్యాన్ పోస్ట్ ద్వారా పంపడానికి లేదు. ఇక్కడ ఎక్కువగా స్టడీ మెటీరియల్ పంపవచ్చు అనేది దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇంకొకటి, బుక్స్ షుడ్ నాట్ కంటైన్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటటువంటిది కూడా అండి. దాంట్లో ప్రకటనలు, ఒక పలానా స్కూల్ గురించో, పలానా ఇన్స్టిట్యూషనే కాకుండా ఏదైనా సరేనివ్వండి, అందులో ప్రకటనలు ఉండరాదు. నేమ్ ఆఫ్ ది ప్రింటర్ ఆర్ పబ్లిషర్, దాన్ని ప్రింట్ చేసినటువంటి నేమ్ ఆఫ్ ది ప్రింటర్, సో అండ్ సో ప్లేస్లో మేము ప్రింట్ చేసాం, పబ్లిష్ చేసిన వీళ్ళు అనేవి కూడా ఉండకూడదండి. నో బుక్ ఆఫ్ బిజినెస్ ఆర్ కమర్షియల్ ఇన్ నేచర్, అది వ్యాపారాత్మకంగా ఉన్నటువంటివి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ అటువంటి బుక్స్ను కూడా పంపరాదు. ప్యాకెట్ షల్ కంటైన్ ఎనీ ప్రైజ్ లిస్ట్ ఆర్ బిల్, ఏదైనా బిల్స్ కానీ ప్రైజ్ లిస్ట్లు, అంటే మనకు ధరల సూచికలు ఉంటాయి చూడండి, అలాంటివి ఉన్నవి కూడా పంపకూడదు. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి గ్యాన్ పోస్ట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఆర్టికల్స్ టు బి యాక్సెప్టెడ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ పోస్ట్ అంటే, మనకి ఎక్సెప్ట్ అండి సర్టన్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్, ఏ బుక్ ఆర్ ఎ ప్యాకెట్ కంటైనింగ్ బుక్స్ ఎక్సెప్ట్ ఈవెన్, ఇవి కాకుండా మిగతావి పంపవచ్చు. వీటన్నిటిని పంపించడానికి దెర్ ఈజ్ అనదర్ కేటగిరీ ఆఫ్ సేవ, మనం పంపించేటటువంటి దాంట్లో దెర్ ఈజ్ అనదర్ కేటగిరీ ఆఫ్ కాన్సెప్ట్, కాబట్టి యూ హ్యావ్ టు సెండ్ విత్ దట్ కాన్సెప్ట్, అంతేకాని గ్యాన్ పోస్ట్లో ఉండకూడదు, గ్యాన్ పోస్ట్ ద్వారా పంపకూడదు అని చెప్పారండి. ఇంకొక వీడియో దీని గురించి చేస్తానండి, ఇప్పుడు 2 వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. ఇదంతా కూడా ఇలా కొత్తగా వచ్చేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద కమింగ్ ఎగ్జామ్స్ అండి, అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ వీడియోలో వాళ్ళు నిర్దేశించినటువంటి కనిష్ట బరువు, గరిష్ట బరువు, తర్వాత వాట్ ఈస్ ద టారిఫ్, అది కూడా చూసుకుంటే దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, ఇంకో వీడియోలో కలుస్తాను.